విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. ప్రస్తుతం మనతో ఉన్నారు సయ్యద్ రఫీ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. సార్ని అడిగి ఒక విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ పేపర్లో చూసినట్టయితే సార్, విజయమ్మకి షర్మిల గారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది, సెక్యూరిటీ ఇప్పిస్తాం అని అంటారు. దీని గురించి కొంచెం విశ్లేషించండి సార్. అంటే అండగా నిలబడుతుంది అనేటువంటి మాట కాదు. వాళ్ళు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు. షర్మిలాకి తెలంగాణలో 2+2 సెక్యూరిటీ ఉంది. ఆంధ్రాలో కూడా అలాగే ఉండేది. జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. విజయమ్మ కూడా ఎంత ఉండేదో తెలియదు, ఆమె కూడా తగ్గించాడు. అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. చాలామంది ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి సెక్యూరిటీ తీసేయటం అనేది అతని పద్ధతి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సెక్యూరిటీ తీసాడు అతను. ఆయనకి Z+ కేటగిరీ ఉన్నప్పటికి కూడా తీసేశాడు. తీసేసి ఆయన కోర్టుకు వెళ్ళి పునరుద్ధరించుకున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం తనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ నాకు కంటిన్యూ చేయాలని హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నీతి, ఇతరుల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక నీతి. అది చెల్లి అయినా తల్లి అయినా ఒకటే అతనికి, దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. అదే షర్మిల ఈ కూటమి ప్రభుత్వానికి అడిగింది, నాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి అభ్యర్థన చేసింది. అలాగే విజయలక్ష్మి గారు కూడా చేసినట్టు ఉంది, తెలియదు నాకు దాని గురించి. కానీ వాళ్ళిద్దరికి కూడా సెక్యూరిటీ ఇవ్వటం అనేది ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయే గొడ్డళ్లతో నరికి చంపారు ఆయన్ని. కానీ నరికి చంపిన వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి నుంచున్నాడు. ఏనాడు అతని బాబాయికి అన్యాయంగా చంపేశారని మాట్లాడాల. అది చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేసి సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వేసి డైవర్ట్ చేసినటువంటి పెద్ద మనిషి. కాబట్టి ఇప్పుడు షర్మిల భయపడుతుంది. తన మీద పోస్టులు పెట్టడం, తన తల్లి మీద పోస్టులు పెట్టడం, తన పుట్టక గురించి పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే చేశారని చెప్పి షర్మిల చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం, డబ్బు కోసం, డబ్బుతో అధికారము, అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు, ఇది అతని సిద్ధాంతం. అతను తన అధికారం రాబట్టుకోవడం కోసం ఎవరినైనా చంపేస్తాడు, అందులో ఏం సందేహం లేదు. గతంలో మనం చూసాం, పరిటాల రవికి సంబంధించి సిరి హత్యలు ఎలా జరిగాయి. షర్మిల భయపడినట్టుంది. కూటమి నాయకులతో, కూటమి ప్రభుత్వంతో ఆమెకేం భయం లేదు. అసలు కూటమి నాయకులు ఎవరు అలాంటి హత్య రాజకీయాలకి, అలాంటి ఫ్రాక్షనరీ రాజకీయాలకి పాల్పడే ప్రసక్తి లేదు. కాబట్టి ఆమె తన ప్రాణ రక్షణ కోసం వాళ్ళిద్దరు అడిగితే ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం ధర్మం, అది బాధ్యత. అంటే నిజంగా హాని ఉందంటారా షర్మిలకి, విజయమ్మకి జగన్ తరపు నుంచి? అంటే బాబాయ్ చనిపోయాడు కదా, కాబట్టి ఏమైనా జరగచ్చు. కాబట్టి తనకి ఎవరితో హాని ఉందనేది షర్మిల చెప్పాలి. తన శీలం మీద, తన వ్యక్తిత్వం మీద, తన పుట్టుక మీద పోస్టులు పెట్టిన వాళ్ళు తను కూడా ఏమైనా చేస్తారని భయపడుతుందేమో, మనకు తెలియదు. అది ఆమె స్పష్టం చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పారు, ఉప ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన చెప్పారని కాదు, ప్రభుత్వం బాధ్యత కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఎటువంటి నష్టం లేదు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే దాని నుండి వాళ్ళు బయటపడే ప్రసక్తి ఉంటుంది, బయటపడి జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.